ఈ ఏసీ వచ్చేసి వాల్పూల్ కంపెనీ, అలాగే అవుట్డోర్ వచ్చేసి ఎల్జీ అండి. ఈ ఏసీ ఆన్ అవుతుంది కానీ కూలింగ్ అయితే రావట్లేదు. దీని యాంప్స్ అయితే చూసుకున్నట్లయితే హై యాంప్స్ అంటే 30-31 అయితే యాంప్స్ తీసుకుంటుంది. ఇండోర్లో రిలే అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. ఆ సమయంలో మన ఇంట్లో ఉండే లైట్లు డిమ్ అండ్ డిప్ అయితే అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏసీ పవర్ సప్లై అయితే ఆపేసి ప్లగ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి యాంప్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది కదా, అది ఎందువల్లంటే అవుట్డోర్ కంప్రెసర్ అనేది తిరగకపోయినా యాంప్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు అవుట్డోర్ అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే అవుట్డోర్ లో ఉండే వైరింగ్, అలాగే కంప్రెసర్ వైండింగ్, కెపాసిటర్ ని చెక్ చేసుకోవాలి. ముందు కెపాసిటర్ నే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అవి పవర్ స్టోర్ చేసుకుంటాయి కాబట్టి ఇన్ అవుట్ అయితే షార్ట్ చేయాలి. దీంట్లో వచ్చేసి కెపాసిటర్ అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి కెపాసిటర్ అయితే చేంజ్ చేసుకోవాలి. అసలు కెపాసిటర్ ఎందుకంటే కంప్రెసర్ టెర్మినల్స్ లో కామన్, రన్నింగ్, స్టార్టింగ్ అయితే ఉంటాయి. కెపాసిటర్ అనేది రన్నింగ్ నుంచి స్టార్టింగ్ అయితే కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్ మార్చాక యాంప్స్ అయితే తక్కువ తీసుకుంటుంది.